హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ 1429. టుడేస్ వీడియో వచ్చేసి ఎంతో స్పైసీగా ఉండే కారం బొరుగులండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. అది మీకు నచ్చినట్లు వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలండి, క్రిస్పీగా. తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి తుంచేసి. పల్లీలు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే పైన మాడిపోయినట్లు అయిపోతాయి, లోపలంతా అలానే ఉండిపోతాయి. సో సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ పుట్నాల పప్పు అండి. నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అవి మీ చాయిస్ అండి. మీకు నచ్చితే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లోనే కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కరివేపాకు మిస్ అయింది, సో నేను యాడ్ చేయలేదు. కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్లు. నెక్స్ట్ పసుపు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. బొరుగులు మంచి కలర్లో ఉంటాయి, చూడ్డానికి టేస్ట్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ కారం అండి. నేను నార్మల్ యూస్ చేయలేదు, నా దగ్గర కరివేపాకు పొడి ఉంటే అది యూస్ చేశాను. కరివేపాకు పొడి లేకపోయినా పర్లేదు, వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు పొడి ఉంది కదా అని యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. అండ్ మంచిగా ఫ్రై అయ్యాక బొరుగులు యాడ్ చేసుకోవడమే. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బొరుగులు యాడ్ చేసుకోవాలండి, లేదంటే మనం కారం యాడ్ చేసాం కదా, కారం అంతా బ్లాక్గా అయిపోతుంది, మాడిపోతుంది. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బొరుగులు యాడ్ చేసుకోవాలి. అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా ఉంటే బాగుండేది. అంతే అండి, కారం బొరుగులు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.